ఏంటి మావా ఇలా అయిపోయింది? హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు డే 71 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. జిమ్ లో మనదైతే షోల్డర్ వర్కౌట్ మావా. షోల్డర్ వర్కౌట్ లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సైడ్ రైజెస్ మావా. సైడ్ రైజెస్ డంబుల్ తోని కాకుండా ఇలా రాడ్ వేసుకొని అయితే ట్రై చేశాను మావా. దానికన్నా బెటర్ గానే ఉంది మావా. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్ మావా. ఇదైతే ఫోర్సెస్ తోటి కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ కమింగ్ టు అవర్ థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ ఫ్రంట్ రైజెస్ మావా. ఇది కూడా లించోని కాకుండా ఇలా ఇంక్లైన్ బెంచ్ సపోర్ట్ తీసుకొని ఫ్రంట్ రైజెస్ అయితే చేశాను మావా. బెటర్ రిజల్ట్ ఉంటుంది మావా. మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఫేస్ పుల్ రోప్ మావా. ఇది కూడా ఫోర్సెస్ తోటి కంప్లీట్ చేసేసుకొని మన షోల్డర్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మావా. అలా వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆశిష్ మావా ఇంకా నేను టెంపుల్ కి వెళ్దామని డిసైడ్ అయ్యి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం మావా. మేము వెళ్ళిన టెంపుల్ ఫలక్నామా కాళీమాత టెంపుల్ మావా. టెంపుల్ దగ్గరికి వెళ్తే రష్ అయితే ఇలా ఉంది మావా. కానీ ఎలాగో కింద మీద పడి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మావా. అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది మావా. మైనర్ ఇంజురీస్ అయ్యాయి, కానీ రేపు జిమ్ పరిస్థితి అయితే నాకు తెలియదు మావా. అందుకే ఈ వీడియో కూడా లేట్ గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్ మావా. ఈ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. లెట్స్ సీ.